హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. వెల్కమ్ టు రాజేష్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇప్పుడు క్రిస్పీ దోశ ఎలా చేసుకోవాలన్నది మీకు చెప్తానండి. ఒక పాన్ తీసుకొని అందులో మనం ఒక పావు గ్లాసు మినపగుళ్ళు వేసుకొని, అలాగే దానికి 2 గ్లాసులు అండి, ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో మినపగుళ్ళు అదే గ్లాస్తో 2 గ్లాసులు రైస్ వేయాలి. అలాగే కొద్దిగా శనగపప్పు, కొద్దిగా కందిపప్పు వేసుకొని మనం, అలాగే దీనికి అసలైన ఇంగ్రీడియంట్ అండి మెంతులు ఒక స్పూన్ వేసుకొని దీన్ని శుభ్రంగా మనం వాటర్తో కడుక్కొని 1-2 సార్లు కడుక్కొని దీన్ని 2 సార్లు వాష్ చేయాలండి. లేకపోతే ఆ నురగదొకలా ఉంటుంది కదా, దాన్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక 6 to 7 అవర్స్ అండి మనం దీన్ని అలాగే నానబెట్టేసి ఉంచేయాలి. 7 అవర్స్ తర్వాత మరొక 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. ఆ నొరగ అన్నది, ఆ పొంగు అన్నది వస్తుంది కదా, కొంచెం అది శుభ్రంగా మంచి ఫ్రెష్ వాటర్తో చక్కగా నీట్గా వాష్ చేసుకొని మనం వాటర్ అంతా వడకట్టేయాలండి. వాటర్ తీసేయాలి. ఇప్పుడు వాటర్ తీసేసి మిక్సీ తీసుకొని మనం కడుక్కున్నాం కదండి, నీట్గా చూసారా ఇలాగా వచ్చింది. దీన్ని మనం మిక్సీ గ్రైండర్లోనికి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కంపల్సరీ 6 to 7 అవర్స్ అండి నానబెట్టాలి. దీన్ని నానబెడితేనే టేస్ట్. ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఇక్కడ చూపిస్తున్నంత సైజు అల్లం వేసుకోవాలి. అలాగే మన టేస్ట్కి తగ్గ పచ్చిమిర్చి కొంచెం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే 10 యాడ్ చేస్తున్నాను. నేను 1/2 కేజీ కన్నా తక్కువ మినప్పప్పుకి నేను వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని దీంట్లో యాడ్ చేసుకొని ఇది మనం స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఇందులో నార్మల్ వాటర్ కాకుండా ఫ్రిడ్జ్ వాటర్ వేసుకుంటే అండి చాలా బాగుంటుంది. అంటే స్మూత్గా వస్తుంది దోశ, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. మనం ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో మరొక స్పూను జీలకర్ర అన్నది వేసుకోవాలి. వేసుకున్నాక ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒకే డైరెక్షన్లో దీన్ని కొంతసేపు కలిపిన తర్వాత ఒక 1 అవర్ అన్నది మూత పెట్టేసి ఉంచేసాక ఇప్పుడు చూసారా దీని మీద చిన్న చిన్న పొంగులా వచ్చింది కదా, అంటే ఇది మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది అండ్ క్రిస్పీగా ఉంటుంది కూడా. ఇందులో కొంతమందికి నచ్చితే ఒక స్పూన్ గోధుమ నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రండి, స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వాటర్ కొంచెం స్ప్రింకిల్ చేసి పాన్ మీద ఈ ఆనియన్ ఉంటుంది కదండి, ఆనియన్ కట్ చేసి ఆనియన్తో నేనైతే ఆ వాటర్ని తుడిచేసి ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసాను. నాది పాత ఓల్డ్ ప్యాన్ కదా, అందుకని. సో ఆయిల్ వేసిన తర్వాత వాటర్తో స్ప్రింకిల్ చేసి ఆ ఆనియన్తో దాన్ని తుడిచిన తర్వాత చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక గరిటెతో తీసుకొని మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అండి. ఆయిల్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఆయిల్ ఇది ఎక్కువ అవసరం లేదు, వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు కావాలి అంటే ఇందులో చూడండి ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను నేను. అలాగే క్యారెట్ తురుము, ఇది క్యారెట్ అంటే మనందరికీ తెలిసిందే కదా, చాలా హెల్త్కి చాలా మంచిదండి. వేసుకున్నాక తీసుకొని మనం చూడండి ఇప్పుడు చూపిస్తున్నట్టుగా క్యారెట్ తురుము యాడ్ చేసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాక చూడండి మంచి కలర్ చూసారా ఇక్కడ బ్రౌన్గా వచ్చింది కదా, అంటే దోశ వేగింది. చూడండి వేగింది కదా, మంచి కలరు చూసారా. టర్న్ చేస్తే ఇప్పుడు ఒక ప్లేట్లోనికి దీన్ని తీసేసి సర్వ్ చేసుకోవాలండి. అలాగే మనకి కావలసిన దోశలు ఆ బ్యాటర్తో వేసుకోవాలి. అక్కడ చూసారు కదా, సేమ్ కన్సిస్టెన్సీతో మీరు కూడా ట్రై చేయండి. దీన్ని చూసారా ఈ కలర్ ఇలా వచ్చింది అంటే దోశ వేగిపోయినట్టేనండి. ఇది చూసారా ఎంత పల్చగా ఎంత చక్కగా లైక్ పేపర్ దోశలా ఉంది. ఒకసారి నేనైతే 4-5 వేసానండి. ట్రై చేయండి. మనకి ప్లెయిన్ దోశ కూడా దీంతోనే వేసుకోవచ్చు. నేను దీంట్లో ఎలాంటి స్పైసీ ఫుడ్ కానీ ఏది నేను యాడ్ చేయలేదండి. కారం కానీ అలాంటివి ఏమీ నేను యాడ్ చేయలేదు.
టొమాటో సాస్ కానీ ఇవేమీ చేయలేదండి. నార్మల్ అంటే హెల్దీ అనమాట. అందరూ చేసుకునే ఈజీగా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని. చూసారా ఎంత పల్చగా, ఎంత చక్కగా, నీట్గా, ఎంత బాగుందో. చూస్తేనే తినాలనిపిస్తోంది. అంత టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం దీన్ని కొబ్బరి చట్నీ కానీ, లేదంటే పల్లీల చట్నీ, లేదు కొబ్బరి కొంచెం పల్లీల చట్నీతో చేసుకొని తింటే అండి సూపర్ ఉంటుందండి. మనం ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. మన ఇంట్లోనే టేస్టీ అండ్ హెల్దీ దోశ అన్నది తింటే మన ఆరోగ్యానికి కూడా మంచిదే కదా. చాలా మంచిదండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. దీని మీద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.